నమస్కారం మురళీకృష్ణ గారు. నమస్తే అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. తెలంగాణలో ఉండే కళాకారులందరినీ, యాంకర్స్, ఆర్గనైజర్స్, కళాకారులు, అట్టడుగున ఉండే బీద కళాకారులను అందరినీ కూడా పరిచయం చేస్తున్నాను ప్రజలకు. నా వంతు ఏదో వృతాభక్తిగా చేస్తున్నాను. మీ కళా ప్రయాణం గురించి చెప్పండి. చాలా సంతోషం. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ సాంస్కృతిక ప్రయాణం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారి దగ్గర నుంచి అనేక మంది ప్రముఖ సంస్థలు, అది ప్రైవేట్ అయినా ప్రభుత్వకరమైనటువంటి కార్యక్రమాలైనా సరే, వాటన్నిటికీ అనేక సందర్భాల్లో వ్యాఖ్యానం చేసేటువంటి మహద్భాగ్యం ఈశ్వరుడు నాకు ప్రసాదించాడు. నేను ఒక రంగస్థల కళాకారుణ్ణి. అటు టీవీలో, సినిమాల్లో కూడాను ఇటీవల కొన్ని పాత్రలు ధరిస్తూ నా యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి రంగస్థలమే నాకు మొదటి నుంచి అన్నం పెట్టిన అమ్మగా భావన చేస్తాను. మీ నాన్నగారు కూడా మంచి కళాకారులు. మా నాన్నగారు పేరేంటి? నాన్నగారు కీర్తిశిష్యులు అంబడిపూడి సత్యనారాయణ గారు. చాలా ఇష్టం మీ నాన్నగారు అంటే, నా మీద చాలా ప్రేమ ఉండేది. పద్యనాటక కళాకారుడు, హార్మోనిస్టు. ఈ రవీంద్ర భారతిలో కూడా అనేక సందర్భాల్లో నాటకాలు. వాటిని జ్ఞాపకం చేయడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషం. మీ ద్వారా మళ్ళీ మా నాన్నని స్మరణం చేసేటువంటి మహద్భాగ్యం సర్వేశ్వరుడు. చాలా ఇష్టం మీ నాన్నగారు అంటే. మీ నాన్నగారి పెన్షన్ కూడా ఇప్పించింది నేనే. మీ యొక్క ఈ ప్రయత్నం సంపూర్ణంగా విజయవంతం కావాలి. తెలంగాణ కళారత్నాలని మరింత శోభాయమానంగా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో అందరూ ముందడుగు వేయాలి. కళాకారులు కళకళలాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివో. మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి? చాలా ఉన్నాయి. అందులో ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు 2006లో, అలాగే 2017లో కళారత్న పురస్కారం, హంస అవార్డు కానీ చాలా ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా మంచి పెద్ద యాంకర్ మీరు. అమ్మవారి మీరు చాలా మా ప్రేక్షకులకు ఏమని చెప్తారు? ఇప్పుడు ఉండే యూత్కి జస్ట్ ఒక చిన్న మెసేజ్ అంతే. ఒకటే మాట, ఎప్పుడు ఎక్కడైనా సరే కళలు కళకళలాడితేనే సమాజం సుభిక్షంగా ఉంటుంది. అటువంటి సమాజం అందరి యొక్క ఆదరణ పొంది మరింత వృద్ధిలోకి వస్తుందని భావన చేస్తూ ఉంటాను. మా ప్రేక్షకుల కోసం మీ టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. 9246293660. మీది ఏమైనా ఈమెయిల్, యూట్యూబ్ లాంటివి ఉన్నాయా? అవి లేవు, కానీ పర్వాలేదు, ఉన్నంతలో. మీరు చాలా నాకు టైం కేటాయించి మీ విలువైన టైం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు ఇంకా భగవంతుడు ఆయుర్వేదాలు కలిగించి మంచిగా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ. అమ్మవారి దయ సంపూర్ణ. నేను తెలుసా మీకు? అయ్యో రఘు, అన్నయ్య, మా పెద్దన్నయ్య. దాదాపు 30 సంవత్సరాల నుంచి తెలుసు మా పెద్దన్నయ్య. ఇంకా ముందు నుంచే పరిచయం. సాంస్కృతిక శాఖలో మీరు వచ్చినప్పటి నుంచి కూడా శుభమస్తు. మీరు ఇంకా హాయిగా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో ఇదిగో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అన్న థ్యాంక్స్ అన్న. శివోహం. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. శివోహం.